క్షమాపణకు ప్రతిగా, లోకములో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి లక్షణానికి ప్రతిగా నీవు నేను కనబరచవలసిన లక్షణం ఏమిటంటే క్షమాపణ. క్షమాపణ. ఈ లోకానికి నీవు నేను వయాసిస్తున్న మనము, ఈ లోకంలో నీవే నేనే చలవు, మనలో ఊరినే ఊత అనేకులు ఆ క్షమాపణ పొందుకోవాలి. నీవే నేనే క్షమించలేకపోతే, నీవు నేనే క్షమించలేకపోతే ఈ లోకానికి క్షమాపణ ఎక్కడ చూస్తారు? ఆ క్షమాపణ క్రీస్తులోని క్షమాపణ నీలో నాలో చూడాలని ప్రభు నన్ను నిలబెడితే మనలో చూడలేకపోతే ఇంకెవరిలో చూపిస్తాను? ఎలా చూపిస్తాను క్షమాపణని? కొన్నిసార్లు విచిత్రంగా ఏంటంటే మనం కూడా, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇక్కడ క్షమాపణ గురించి బాగా చెప్తాను, లెక్చర్ బాగా చెప్తాను, క్షమించాలి క్షమించాలి క్షమించాలి. ఇంటికి పోతే మా అమ్మ ఏదైనా మాట్లాడింది, నోరు ముయ్, ఏం మాట్లాడుతున్నా అమ్మ? ఒకసారి అన్నాను, నేను అదే చెప్తున్నాను. మా అమ్మ 4 నెలలు నాతో కాదు అమ్మ అంటున్నాను, ఎలా నిన్ను కన్నానురా, నేను పెంచానురా, నీకెట్లా పరిచర్య చేశాను, నీకు ఏదైనా కొంచెం ఇదైతే తల్లడిల్లిపోయాను, చచ్చిపోయినట్టు ఫీల్ అయిపోయాను, నన్ను నువ్వేమంటావా? అన్ని మాటలు అడిగిన తర్వాత కూడా అమ్మ నన్ను క్షమించమనలేకపోయింది. ఇప్పుడు కాదు, నేను చాలాసార్లు మనమే అలా చేస్తాం. క్షమించదు. భార్యాభర్తల మధ్య క్షమాపణ ఉండదు, అన్నదమ్ముల మధ్య క్షమాపణ ఉండదు, అయినా క్రైస్తవులు అవుతారు, దేవుని సంఘంలోనే ఉంటారు. భర్త ఏమైనా అన్నాడు అనుకోండి, ఆ భర్తని క్షమించాలి అనేది మనకు తెలియదు. భార్య ఏమని అన్నదనుకోండి, ఆ భార్యని క్షమించాలనే సంగతి తెలియదు. అయినా కూడా క్రైస్తవులు చెప్తాం, క్రీస్తు బిడ్డలు చెప్తాం. మనం క్రీస్తు బిడ్డలు చెప్పాలంటే ఒక అర్హత ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను క్షమించినట్లు, క్షమకు అర్హము కానీ మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఎందుకు క్షమించలేకపోతున్నారు? అంటే మీకంటే వాళ్ళకంటే మీరు బెటర్ అయినా, వాళ్ళకంటే మీరు బెటర్ అయినా మేము క్షమించబడవచ్చు కానీ వాళ్ళు క్షమించబడకూడదని మీరు చెప్తున్నట్ల ఈ లోకానికి క్షమాపణ ఇచ్చే ఆ ఊటగా మిమ్మల్ని పెట్టాలి. మీరు మీ బాధ్యతలు మర్చిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? ఇలాంటి గుడ్ ఫ్రైడే ఏది జరుపుకోవడం వల్ల ప్రయోజనం? నిజంగా మాట చాలా మంచిది. మనల్ని పొడిస్తే, హృదయం లోపలికి పొడిస్తే అక్కడి నుంచి కూడా ప్రేమ క్షమాపణ రావాలి. కొన్నిసార్లు మనం చూస్తాం, పొడవడం కాదు, చెయ్యి ఎత్తినా కూడా అది రావు. మొన్న కాదు, కొన్ని రోజుల కిందట నేను కూడా ఒక విషయంలో కోపం వచ్చింది. మా పాపని చెయ్యెత్తాను, మా కొడదాను అలా చూసి నేను ఊరికి చెయ్యెత్తాను. ఆమె చేతిలో ఉన్నది ఎత్తి కింద వేసేసి నా మీదకి చెయ్యెత్తావా అని చెప్పి నేరుగా పోయి మంచం మీద ధమ్మ పడిపోయి నాకు అనిపించింది మా అమ్మ మళ్ళీ పుట్టింది బతుకుడు. కానీ ఎందుకంటే ఆమె పెద్ద కోపం పడిపోతావా అన్నమాట. చెయ్యి ఎత్తుతావా నా మీద, కొట్టలేదు ఇంకా, చెయ్యి ఎత్తుతావా? చాలా మంది చిన్న చిన్న పిల్లలు అలాగే ఉంటారు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఏ విధంగా చూసినా కూడా కొట్టడం వరకు కాదు, కనీసం చెయ్యి ఎత్తినా కూడా ఫీల్ అయ్యేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను పొడిచినా కూడా ప్రేమ క్షమాపణ రావాలంటే కనీసం మాటలకి, కనీసం చేతలకి కూడా ఏ విధమైన రిప్లై ఇస్తూ ఉన్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది. 3 విషయాలు మాట్లాడుకున్నాం. నిన్ను నన్ను క్షమకు అర్హం కాని మనను ఆయన క్షమించాడు అని మనకు తెలిస్తే మనం కూడా క్షమించగా. రెండవది, మనము నిజంగా ఎదుటివారు నిజంగా మనకు ఆ గాయం చేస్తున్నారు, వేదన కలిగిస్తున్నారు విషయము వాళ్ళకి తెలియదని మనకు తెలిస్తే మనం క్షమించగలం. మూడవది, మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకంటే మనము బెటర్ అన్నట్లుగా, లేకపోతే మనకంటే వాళ్ళు చాలా తక్కువ అందుకే క్షమించబడకూడదు అన్నట్లుగా మనం చెప్తేనే
మనం క్షమించాం. అంటే మన వంటి వారే, మనకు సమానుడే, మనం ఎలాగైతే క్షమించబడ్డామో వారు కూడా ఈక్వల్ అనుకుంటేనే మనం వారిని క్షమించగలం. అలా అనుకోకపోతే క్షమించలేము. నాలుగో విషయం ఏంటంటే, ఈ లోకానికి క్షమాపణ ఇచ్చే చలములాగా, ఈ లోకము క్షమాపణ లేని ఎడారి వంటిది. ఈ ఎడారిలో నీవు నేనే క్షమాపణ ఇచ్చే ఒయాసిస్ లాగా ఉండాలి. మనం అలా లేకపోతే ప్రభు అంటాడు, లోకం ఎండిపోతుంది, బంధాలు ఎండిపోతాయి, కుటుంబాలు ఎండిపోతాయి, దేశాలు ఎండిపోతాయి. క్షమాపణ లేకపోతే అంత ఎండిపోతుంది, జీవం పోతుంది. ఈ లోకం అనే ఎడారికి నీవు నేనే ఆ క్షమాపణ ఇచ్చే చిరు చలవుల మన బాధ్యత మనం సక్రమంగా నెరవేర్చాలి. రెండవ మాట చూస్తే మనం లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. మనం ఇక్కడ చూస్తే ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తు చదువు ప్రకారం వారిలో ఒకరు ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ నుంచి విడిపించబడాలి, నాకు క్షమాపణ అక్కర్లేదు. మరొకరు ఏమంటాడంటే, నాకు క్షమాపణ కావాలి, విడిపించబడకపోయినా సమస్య. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక దొంగ అంటున్నాడు, నీవు నిన్ను విడిపించుకో, నన్ను కూడా విడిపించు. నీవు నన్ను విడిపించుకుని నన్ను విడిపించు, నేను విడవబడమే కావాలి, నాకు క్షమాపణ అక్కర్లేదు. మరో దొంగ అంటున్నాడు, నేను విడిపించబడకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం క్షమాపణ కావాలి, నన్ను క్షమించు యేసు, ఈ శిక్ష పడటం నాకు న్యాయమే, నన్ను క్షమించు అంటున్నాడు. ఆ దొంగలో ఎప్పుడైతే క్షమాపణ అడుగుతున్నాడో ఒక గొప్ప విశ్వాసపు చూపు వచ్చేసింది. ఆ విశ్వాసం ఏం కనిపిస్తుందో తెలుసా? యేసు యొక్క శిరమున ముళ్ళ కిరీటం ఉంటే ఈ దొంగకి అది మహాకిరీటం లాగా కనిపిస్తుంది. రాజ్యభారం వహిస్తున్నటువంటి మణిమయ రత్నకాంత వజ్ర వైడూర్య ఖచ్చితములతో నిండబడినటువంటి మహా గొప్ప కిరీటములే కనిపిస్తూ ఉంది ఆ దొంగకి. అంటున్నాడు, యేసు నీవు రాజులాగా కనిపిస్తున్నావు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రాజులాగా కనిపిస్తూ ఉన్నావు, నీవు రాజ్యంలోనికి వస్తావు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఏమండి, ఆయన శరీరం అంతా చాలుగా దున్నబడిపోయింది. శరీరం మీద మాంసపు ముందలు ఎక్కడ పడితే అక్కడ అతుక్కుపోయి ఉన్నాయి. సొగసు లేదు, స్వరూపము లేదు, ముఖమంతా వాచిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గుద్దారు, చర్మము చిట్లిపోయి ఉంది. ఎంత భయంకర రూపమో! సొగసు లేదు, స్వరూపము లేదు, భయంకరమైనటువంటి స్థితి. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన అలాగా సిలువను ఎత్తుకుని వెళ్తూ ఉన్నప్పుడు దున్నబడిన ఆయన వీపు చాలల్లో ఉమ్మి వేస్తూ ఉన్నారు, ధూళి చేరుతూ ఉంది. భయంకరమైనటువంటి దృశ్యం అది. అంత శ్రమను అనుభవించి ఆ వికృత రూపముతో ఆయన శిలువపై వేలాడుతూ ఉన్నాడు. శరీరం అంతా భూమి మీదకు జారుతూ ఉంది. కేవలము ఆ కాళ్ళ చేతుల్లో పుట్టిన శీలల మీదనే వేలాడుతున్నాడు ఆయన. ఎంత భయంకరమైనటువంటి వేదనో! ఆ వేదనకు ముఖములో రూపమంతా ఆ కవళికలన్నీ మారిపోయి ఉన్నాయి, వికృతంగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ దొంగ తీక్షణంగా ఆయన వైపు చూసినప్పుడు ఆయన ముఖములో రాజదర్పము కనిపిస్తున్నది. హల్లెలూయా. ఆయన కళ్ళ మీద ఆ కళ్ళలో ఒక రకమైనటువంటి వెలుగు కనిపిస్తూ ఉంది. ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము ఇతనికి వచ్చే వైడూర్యముతో పలుకుబడిన ఆ నిత్య స్ఫటికము వెలుగులతో వెలిసినటువంటి ఆ కిరీటము కనిపిస్తున్నది. చెప్తూ ఉన్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగలో వచ్చినటువంటి మార్పు చూడండి, ఆయనలో కలిగినటువంటి విశ్వాసము చూడండి, ఎంత గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసము కనబరచగానే యేసయ్య ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానంలో 3 భాగాలు ఉన్నాయి. చాలా త్వరగా ఇమ్మీడియట్ గా చెప్తున్నాడు. మొదటి భాగం ఏంటంటే, నేడు. ఎప్పుడు నేడు నీవు అర్హత పొందావు, నేడు నీవు రక్షణ పొందుతున్నావు,
నేడు నీవు నా బిడ్డగా స్థిరీకరించబడుతున్నా, స్థిరపరచబడుతున్నా, సాక్ష్యం పొందుతున్నా. నేడు చాలా వ్యక్తిగతమైనటువంటిది రెండవ భాగం. నీవు ఆయన ఎలా చెప్తాడు? చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ వాగ్దానం 3 భాగం ఏమిటంటే తక్షణమే, నేడే నీవు నాతో కూడా, నేడే. ఈ మొదటి భాగం ఏంటంటే వాగ్దానం విశ్వాసములకు ఎంత తొందరగా వస్తుంది సమాధానం అంటే వెంటనే, నీ విశ్వసించిన వెంటనే నీకు దేవుని యొక్క స్పందన కలుగుతున్నది. నీవు విశ్వసించిన వెంటనే నీ వైపు ప్రభువు చూస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విశ్వసించిన వెంటనే నీకు సమాధానం వస్తున్నది. రెండవ భాగం ఏంటంటే నేడు నీవు అంటూ ఉన్నాడు. ఎవరు విశ్వసిస్తే వారితోనే ప్రభువు మాట్లాడుతూ, ఎవరు విశ్వసిస్తే వారికే ప్రభు యొక్క ప్రతిఫలం, ఎవరు విశ్వసిస్తే వారికే ప్రభు యొక్క ప్రత్యక్షమైన ఫలము. నీవు విశ్వసిస్తే నీకు ఆ ప్రతిఫలం, నీవు విశ్వసిస్తే నీకు ఆ రక్షణ. రక్షణ అనేది వ్యక్తిగతం. నేను నమ్ముతాను, నా బిడ్డలకు రక్షణ రాదు. నేను నమ్మితే నీ బిడ్డలకు రక్షణ రాదు. ఎవరికై వారు, ఎవరంతట వారు వ్యక్తిగతంగా రక్షింపబడాలి. ప్రభువు యేసు అదే చెప్తున్నాడు. నీవు విశ్వసించావు కాబట్టి నీవు నాతో కూడా, నీవు నాతో. ఈ వాగ్దానం ఏమంటే నేను నీతో, నీవు నాతో. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. మూడవది ఆ పరలోక సంబంధమైన నిత్య రక్షణ. పరలోకంలో లేదా పరదేశంలో నీవు ఉంటావు. 3 వాగ్దానాలు చూస్తూ ఉన్నాం. 3 పార్ట్స్ ఉన్నాయి వాగ్దానాలు. ఒకటి తక్షణమే, నీ విశ్వాసములకు తక్షణమే ప్రతిఫలము. రెండవది నీవు నాతో, నీకు నాకు ఒక వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడుతూ ఉన్నది. మూడవది ఆ నిత్య రాజ్యంలో నీవు ఉంటావు, నిత్య జీవము నీకు వస్తున్నది. ప్రియ సహోదరి సహోదరు, చివరి క్షణంలో కూడా ఎటువంటి పాపి అయినా, ఎంత భయంకరమైన పాపి అయినా, ఎంత భయంకరమైన దుర్మార్గ స్థితిలో ఉన్నవారైనా యేసు దగ్గరకు వస్తే ఆయన మహాకనికరము, మహాప్రేమ, మహాకరుణ వలన ఆ క్షమాపణ తప్పక అందగలదు. ఈ సమయంలో ఎవరైనా ఇంకా యేసు దగ్గరకు రానట్లయితే, ఆ హృదయంలో నిజమైనటువంటి క్షమాపణ కలిగి లేనట్లయితే, నిజమైన విశ్వాసము కలిగి లేనట్లయితే యేసు దగ్గరికి వచ్చి ఒక్క మాట, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. 3వ మాట మనం ధ్యానం చేద్దాం. సమయం లేదు, త్వరగా ధ్యానం చేయాలి. 3వ మాట ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, 25-27 వచనాలు. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, లోకాభారైన మరియయు, భక్తులైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఈ సమయంలో ఈ మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటారండి? అయిపోయింది, ఇంక ఫైనల్గా అయిపోయింది, ఆయన అయిపోయాడు అనుకున్నా. నిజంగా కూడా చాలాసార్లు చివరి క్షణాల్లోనే చెప్తారు, అయ్యా అలాంటి చోట పలానా ఉంది, చూసుకో జాగ్రత్తగా. మరి విచిత్రంగా కొన్నిసార్లు పెళ్లి వచ్చిన వాళ్ళు భయపడాలి. వాళ్ళు ఏం చెప్తారంటే పోతూ పలానా చేసుకో, పలానా చేసుకో, లేకపోతే నా కోసం ఇప్పుడే పెళ్లి చేసుకో అని అంటుంటారు. ఫైనల్ వర్డ్స్ చాలా భయం కలిగిస్తాయి కూడా. కొంతమంది ఆ వర్డ్స్కి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారు. మా అమ్మ చచ్చిపోతూ ఇలా చెప్పింది అంటారు. ఇంకా దానికోసం ఏమైనా ఎప్పటికైనా, మా నాన్న చనిపోతూ చెప్పాడు, దానికోసం ఏదైనా అని అంటారు. ఈయన చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఆయన అలా చెప్పగానే ఇంకంతే ఆ మాట చెప్పి చనిపోతాడు అనుకున్నా. ఎందుకంటే దాదాపుగా చివరి క్షణాల్లో అలాంటి మాటలు చెప్తారు. ఈ మాటలు చెప్పిన తర్వాత చెప్పాల్సిన మాటలు ఇంకా 4 ఉన్నాయి. చాలా ఉంది, భరించాల్సింది ఇంకా ఉంది. ఈ మాట చెప్పడంతో అయిపోలేదు, చాలా ఉంది. క్రైస్తవ్యంలో కూడా
జీవితపు మధ్యలోనే వస్తాయి ఇలాంటి మాటలు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడప్పుడే మనం అంటాం నా పని అయిపోయింది, ఇంకా ఏం అయిపోలేదు, నువ్వు పడాల్సింది ఇంకా చాలా ఉంది. చాలాసార్లు మనకి ఇవే వస్తాయి, నా పని అయిపోయింది, నేను ఇక పడలేను, నా వల్ల కాదు, నా జీవితం అయిపోయింది. నీ మీద పెట్టిన బాధ్యత ఎంతో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? నీ మీద దేవుడు ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు తెలుసా? 4 ఏళ్ల విశ్వాసానికి, 20 ఏళ్ల విశ్వాసానికి, 30 ఏళ్ల విశ్వాస యాత్రకి నాకు అప్పుడు అయిపోయింది అనుకోబడలేదు. నీవు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో అప్పుడే సిలువ ఎత్తుకున్నావు. నీ సిలువలో చివరికి నా ఆత్మ నీ చేతికి అప్పగించాలన్నంత వరకు ఈ 3వ మాట దగ్గరికి వచ్చి అయిపోలేదు, ఇంకా 4 మాటలు ఉన్నాయి. నీవు ఈ మాటలు చెప్తున్నావు అంటే అప్పుడే అప్పగింతలు బాధ్యతలు చేస్తున్నావంటే, ఇక నా వల్ల కాదు అనేటట్లు ఉన్నావంటే జాగ్రత్త, నీకు ఇంకా ఏమైపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు పరిస్థితి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ మాట తర్వాతనే అసలు రంగం ఉంది. యేసయ్య చివరిలో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మనం 5వ ఆజ్ఞ చూస్తే, ధర్మశాస్త్రం బట్టి 5వ ఆజ్ఞను చూస్తే, నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు. ధర్మశాస్త్రమును బట్టి ఏ కుమారుడైనా కుమార్తె అయినా వారి తల్లిదండ్రులను మిక్కిలి గనులుగా ఎంచాలి. ఒక మాటలో చెప్పాలంటే, అంత శ్రమలో, వేదనలో, కష్టంలో కూడా ధర్మశాస్త్రం యొక్క సాధన క్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నియమిత కర్తవ్యం నుంచి వైదొలుగుతున్నట్టుగా మనం చూడడం ఎంత గొప్ప బాధ్యత. ఒకసారి 12, 13, 14 ఏళ్ల వయసులో ఉందేమో బహుశా మరియం, ఉన్నట్టుండి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి దూత వచ్చి, నీవు గర్భం దాలుస్తావమ్మా, నీవు కుమారుడిని కంటావు అని అంటే ఆమె ఎంత భయపడిందో, ఎంత ఎంత దిగులు పడిందో, కంగారు పడిందో. ఇదేంటయ్యా, నేను ఇంకా వివాహం కానిదానే. అమ్మ, దేవుడే నీలో జన్మించిన, నేను నీ దాసురాలను, నీ మాట ప్రకారం నాకు కలుగును. ఆ దినము నుంచి దేవుని మాటని, దేవుడిచ్చిన బాధ్యతని ఎంత గొప్పగా నెరవేర్చిందో చూడండి. చివరికి యేసయ్యను ఆ శిలువ వేసిన క్షణం వరకు కూడా ఆమె హృదయంలో ఎన్నో అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. నిజంగా యేసు ఆ యొక్క గెత్సెమనీలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెమట స్వేద బిందువులో, ఆ స్వేద రంధ్రాల నుంచి రక్తం వలె కారుతున్నదంట. కొంతమంది డాక్టర్స్, సైంటిస్టులు చెప్పేటువంటిది ఏంటంటే, గొప్ప వేదనకు లోనైనప్పుడు, గొప్ప ఒత్తిడికి లోనైనప్పుడు చెమట రక్త బిందువులాగా, లేకపోతే రక్తం చెమటలాగా బయటకు వచ్చేయచ్చంట. అదొక సమస్య, హెమటో హైడ్రోలసిస్ అంట. అది ఒక సమస్య అవుతుంది. ఎంత గొప్ప సమస్య, ఎంత గొప్ప ఒత్తిడి, ఎంత గొప్పగా ఆయన శ్రమ అనుభవించారో, ఎంత గొప్ప శ్రమ తెలుసా? అంతే ఈక్వలెంట్ గా మరియమ్మ కూడా బాధపడింది. ఆమె కూడా ఆ కుమారుని విషయంలో ఎంత బాధపడిందో దేవుని వాక్యం ఆయన చెమట రక్త బిందువులే కాలిందని ఉంది. కానీ అదే సమయంలో కనుక ఒకవేళ మరియమ్మను కూడా కనుక అబ్జర్వ్ చేసి కనుక ఆమె విషయంలో కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడి కనుక ఉంటే, నేను నిజంగా నమ్ముతున్నాను ఆమె కనులలో రక్తము కారి ఉంటుంది, ఆమె కన్నీళ్లు రక్తం వలె కారి ఉంటాయి. అంత గొప్పగా ప్రేమించింది ఆమె, అంత గొప్ప బాధ్యత వహించింది ఆమె. అయితే అంతే బాధ్యతకు ప్రతిగా ఆ చివరి క్షణంలో యేసు కూడా ఆ బాధ్యతను గుర్తిస్తూ ఉన్నాడు. ఆ శిష్యునికి చెప్తున్నాడు, అయ్యా నా తల్లి ఎంత బాధ్యత కలిగిందో తెలుసా, నా తల్లి ఎంత బాధ్యతతో చూసిందో తెలుసా, నన్ను ఆ బాధ్యత కోసం ఏమైపోవడానికైనా సిద్ధపడింది. ఇప్పుడు ఏమైనా అవుతుంది. తన హృదయంలో దూసుకుపోయిన ఈ ఖడ్గము ఆమెను నరుకుతూ ఉంటే కూడా బాధ్యతగా చివరి క్షణం వైపు నన్నే చూస్తుంటే పోయింది, నన్ను అంటి పెట్టుకుంది నా తల్లి. ఇప్పుడు నీ తల్లి
అమ్మా ఇక మీదట ఇదిగో నీ కుమారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చివరి క్షణంలో యేసయ్య బాధ్యతతో పోయినటువంటి మాట మనం గమనిస్తే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మనం ఎవ్వరూ కూడా ఆ బాధ్యత నుంచి విడుదల పొందలేదు. ఆయన మనకు కూడా అనేకమైనటువంటి బాధ్యతలు అప్పగించాడు. అయ్యా ఇదిగో ఈ సంఘాన్ని నీ తల్లిలాగా చూసుకో, అమ్మా ఇదిగో ఈ సంఘాన్ని నీ తల్లిలాగా చూసుకో. సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో వీరిని నీకు బిడ్డలుగా చూసుకో. మనం విడిచిపెడితే యేసయ్య మాటలను తృణీకరించినట్లే. నిజంగా ఒక విషయాన్ని గమనించాలి, ఏ తండ్రి తల్లినైనా సరిగా పట్టించుకునేవాడు వాడు ఎంత గొప్పవాడైనా హీనుడే. ఎంత హీనదశలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా ఆప్యాయంగా సన్మానంగా చూసుకునేవాడు ఎంత హీనస్థితిలో ఉన్నా వాడు మహా గొప్పవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా సరే తన తల్లిని తండ్రిని గమనించకపోతే, పట్టించుకోకపోతే, సరిగా సన్మానించకపోతే వాడు హీనుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాంటి ఒక స్థితిలో ఉన్నవాడు అవిశ్వాసుడి కంటే దారుణమైన స్థితిలో ఉంటాడు. తన తండ్రిని గనపరిచి సన్మానించలేని స్థితిలో ఉన్నవాళ్ళు అవిశ్వాసుల కంటే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నవారు వారు సమాజాన్ని, లోకాన్ని ఉద్ధరిస్తారు. చాలాసార్లు మనం చూస్తుంటాం, సంఘ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, గుడ్లూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆయన దగ్గరకు ప్రతిభ పార్టీ కూడా వచ్చాను. ఆయన కాళ్ళ దండం పెట్టుకోకపోయాడు. మేనకా గాంధీ కూడా వచ్చాను, ప్రియాంక గాంధీ అంటే ప్రియాంక, ఆమె కూడా కాళ్ళ దండం పెట్టుకో. ఆయన అంత గొప్పవాడు అనుకున్నాను. ఆయన తల్లిదండ్రులు బజార్లో అడుగుతుంటారు, అయ్యా వాడు అనేకులకు పెద్ద పెద్ద వాళ్ళకు ప్రతినిధి కావచ్చు. తల్లిదండ్రులు ఏమో బజార్లో అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకంటే ఇంకా అధ్వానం. మనం కనుక ఒకవేళ క్రైస్తవుల వై ఉండి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోకపోతే. ఈరోజు మనం ఒక విషయాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తున్నాం. ఈ ఫైనల్ మాటలతో మన జీవితం ఫైనల్ అయిపోలేదు. ఈ బాధ్యత నుంచి ఎవరు విడుదల పొందలేరు. ఇది మనందరి బాధ్యత. మనందరి బాధ్యతను చివరి క్షణం వరకు నమ్మకంగా నెరవేర్చడం మనందరి మీద వచ్చిన ప్రభువు వారి కర్తవ్యం. మనం చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రపు వాక్య అనుసారము లేకపోతే సారము క్రీస్తులో చివరి క్షణం వరకు మనం చూస్తాం. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు ఆయన కొంచెం కూడా సాకు చెప్పలేదు. నేను ఇప్పుడు చేయలేను అనలేదు. చివరి క్షణం వరకు ఆ మాటను పాలిస్తూనే ఉన్నాడు. అటువంటి గొప్ప గుణము, గొప్ప లక్షణము ప్రభువులో మనం చూస్తాం. అటువంటి బాధ్యత మనం కూడా నేర్చుకోవాల్సిందిగా మనం నేర్చుకున్నాం. 4వ మాటను మనం ధ్యానం చేద్దాం. చాలా త్వరగా ముగిస్తాను. ఇప్పుడే చాలా సమయం అయింది. మనకి ఇంకా 1:10